इससे पहले कि मैं मार मार के तुम्हारे बट लाल करके बिल्ली से बंदर बना दूं, निकल जाओ यहाँ से। గేమ్ స్టార్ట్ చేయొచ్చు. రెడీ స్టార్ట్. ఇలా బాగా చేయండి. ఇటు బాగా చేయండి. రండి బాగా చేయండి. నన్ను ఢీ కొట్టకు. అయిపోయింది. బాల్ దొరికింది. చూడు పప్పట్, కొత్త బాల్ తీసుకుందామా? ఫుట్బాల్ షేపే మారిపోయింది. ఇప్పుడే వాడి నుంచి బాల్ లాక్కుంటాను. అరే ఇది రగ్బీ బాల్, ఫుట్బాల్ కాదు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. డౌటా? నాకెందుకో ఈ బాల్ షేపే మారిపోయినట్టు అనిపిస్తోంది. ఆ బాల్ నాకివ్వు. వద్దు. సన్నీ బాల్ పట్టుకో. ఇక ఎవ్వరు నన్ను అడ్డుకోలేరు. గేమ్ లో జాగ్రత్తగా ఉండండి. సన్నీ బాల్ తీసుకుని వెళ్తున్నాడు. ఊరికే విడిచిపెట్టాం. అరే దద్దమ్మల్లారా, సన్నీని అలా కొట్టకండి. బాల్ ని జాగ్రత్తగా తీసుకోండి. తోతారాం దగ్గర నుంచి బాల్ లాక్కో. రండ్రా రండి, ఎవరికి దమ్ముందో బాల్ నా దగ్గర నుంచి లాక్కోండి. ఇదిగో తీసుకో. అరే అద్భుతం. శాబాష్. ముగ్గురు ఫ్లాట్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఏం చేస్తున్నారు? అది రగ్బీ, బాక్సింగ్ కాదు. అవును బ్రదర్, ఆటంటూ వస్తే నే పులిగా మారిపోతా. ఫోన్లోనే మీకు సాయం చేయడానికి వస్తే నా మీదే మీరు దాడి చేయడానికి వస్తున్నారా? లేదు కిట్టి, మేము ఆ బాల్ ని ఎగరేయలేదు. నీకు హెల్ప్ చేయడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం. సర్లే దాన్ని వదిలే. కన్నా సార్ ఫోన్ అటెండ్ చేయటం లేదు. ఫోన్ చాలా దూరంగా ఉందేమో, అందుకే అటెండ్ చేయలేదు. పప్పట్ కూడా చాలా సార్లు ల్యాండ్లైన్ ఫోన్ తీయడు. సార్ ఉదయమే ఫ్లైట్ లో జాయ్నగర్ వెళ్లారు. ఫోన్ ఏమో ఎత్తటం లేదు. ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా. కానీ ఫోన్ తీయడానికి కోసం ఎందుకని జాయ్నగర్కి వెళ్ళారు? మన ఊళ్ళో చాలా ఫోన్స్ ఉన్నాయిగా, ఏదో ఒకటి తీసి మాట్లాడొచ్చు కదా. ఒరే బుద్ధి లేనివాడా, నీకు అసలు మతే లేదు. అతనేదో టెన్షన్ లో ఉన్నాడు. విషయం చాలా సీరియస్ అయి ఉంటుంది. అనుమానమా? అవును, కన్నా సార్ వాళ్ళ మావయ్య ఏదో ఫార్ములా తీసుకొని జాయ్నగర్ వెళ్లారు. జాయ్నగర్ హోటల్ నుండి అతను మాట్లాడారు. అక్కడ ఎవరో ఫార్ములాని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ తర్వాత మావయ్యని కాంటాక్ట్ చేయలేకపోతున్నారట. అందుకే సారు జాయ్నగర్ వెళ్లారు. ఇప్పుడేమో ఇద్దరు ఫోన్ ఎత్తటం లేదు. తీసి మాట్లాడొచ్చు కదా. ఏ ఫోన్ కూడా అంత వెయిట్ గా ఉండదు. ఒకళ్ళు తెలియకపోతే ఇద్దరు కలిసి తీయచ్చు కదా. నేను చెప్పింది కరెక్టే కదా? అరే ఆ వెయిట్ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు.
ఏదో ప్రాబ్లం వల్ల ఫోన్ అటెండ్ చేయలేదు. అనుమానమా? అవును, వాళ్ళు ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. డోంట్ వరీ కిట్టి, మనం ఈ రోజే జయనగర్ బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దీనికెందుకు థ్యాంక్ యూ చెప్పడం? మిత్రుడు ఇంకో మిత్రుడు సహాయం చేసుకోవాలి. అనుమానమా? అనుమానమే లేదు. నేను వెంటనే ఆన్లైన్ లో అదే హోటల్ రూమ్ బుక్ చేస్తాను. మీరు అన్ని విషయాలు మర్చిపోతున్నారు బాస్. వజ్రం ఎక్కడుంది? అవును, జీలకర్ర బ్యాగు నా దగ్గరే ఉంది. అది తప్ప ఇంకేమైనా తీసుకుంటారా? మెంతులు, పసుపు, ఉప్పు, మీకు ఇంకేం కావాలి తీసుకోండి. ఏం కావాలని తీసుకోండి. మీరు అన్ని విషయాలు మర్చిపోతున్నారు బాస్. మీరు ఒక స్మగ్లర్, బిజినెస్ మ్యాన్ కాదు. మన దగ్గర ఉండేది జీలకర్ర కాదు, వజ్రం. వజ్రం. బ్యాగ్ చాలా బరువుగా ఉంది. దాన్ని తీసి ఇదిగో ఇక్కడ పెట్టేద్దాం. ఆ, ఓ అరే మర్చిపోయానే, మేమిప్పుడు బ్యాగ్లో వజ్రాలు తీసుకొచ్చాం. జయనగర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రూమ్ నెంబర్ 666. ఏం చెప్పారు? రూమ్ నెంబర్ ఎంత? 666. నీ ఇంగ్లీషు మలయాళం కన్నా కఠినంగా ఉంది. అనుమానమా? సరే సరే, నేను ఇప్పుడు తెలుగులో చెప్పనా? 6వ మేడ మీదకి వెళ్ళండి. అక్కడికి మీరు తిన్నగా వెళ్ళారంటే 666 రూమ్ ఉంటుంది. అర్థమైంది కదా? ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి. అర్థమైంది. 6th ఫ్లోర్ లో రూమ్ నంబర్ 666. సరే పదండి, మావయ్య రూమ్ కూడా అదే ఫ్లోర్ లో ఉంది. మావయ్య రూమ్ కూడా అక్కడే ఉంటే మనం ఎందుకని ఇంకో రూమ్ తీసుకోవాలి? సరే పద, ముందు పైకి వెళ్ళి మావయ్య రూమ్ ని చెక్ చేద్దాం. కేస్ ప్లీజ్. నా సూట్ కేసు. అరే, 2 బ్యాగులు ఒకేలా ఉన్నాయి. ఇందులో నేను తీసుకొచ్చింది ఏది? ఇంకి పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ. అవును, అయితే ఈ బ్యాగే అన్నమాట. అలాగైతే మన డీల్ ఓకే కదా? వెంటనే బ్యాగ్ తీసుకురా. ఇదిగోండి మీరు అడిగిన వజ్రం. వజ్రం ఎక్కడుంది? అయితే డైమండ్ ఏది? బ్యాగ్ మారిపోయినట్టుగా ఉంది. మన బ్యాగ్ అదుగో అక్కడే ఉంది. రండి వెళ్దాం. త్వరగా బ్రేక్ వేయండి, బ్రేక్ వేయండి. అరే ఇదేంటి, మీ హోటల్లో గెస్ట్ ని ఇలాగే వెల్కమ్ చేస్తారా ఏంటి? కాఫీ చల్లగా ఉంది, ఇంకోటి తీసుకురా. బాస్, కాఫీని వదిలేండి. బిల్లా వజ్రాన్ని దొంగిలించుకుని వెళ్తున్నాడు. ఓ అవునవును, నేను ఆ విషయం ఏం మర్చిపోయాను. పద వెళదాం, పద. అరే మెట్లపై నుంచి త్వరగా పైకి వెళ్ళండి. మన రూమ్ ఏ సైడ్? అటు చూడు. సరే రండి, మామయ్య రూము ఈ సైడే ఉండుంటుంది. ఇదిగో ఇదే మన మామయ్య రూమ్. తెరుచుకో 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 తెరుచుకో. మావయ్య రూమ్ ని మనం ఎలా ఓపెన్ చేయాలి? నా దగ్గర మాస్టర్ కీ ఉంది. మాస్టర్ కీ అంటే ఏంటి? అదేరా మాస్టర్ కీ. ఏ దద్దమ్మ, మాస్టర్ కీ అంటే ఏంటని అడిగాను. బుక్క, పెన్న, అది ఏమైనా సరే దాంతో రూమ్ ఎలా ఓపెన్ చేయగలం? కీ, మాస్టర్ కీ, తాళం చెవి. దీంతో ఏ తాళాన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఏంటి అనుమానమా?
పప్పర్ త్వరగా తాళం తీ. ఎవరు? సారీ, మే పొరపాటున మీ రూమ్ లోకి వచ్చేసినట్టున్నాం. హే, ఇది మావయ్య రూమ్. అవును, ఎవరది? తెలీదు. కిటి, జాగ్రత్తగా చూడు, వీడు మామయ్య కాదు, వేరే ఎవరో. మా మామయ్య ఎక్కడున్నారు? అతను మా దగ్గరే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారు? ఆ విషయం మేము చెప్పాం. వీళ్ళు మామయ్య కిడ్నాపర్స్. ఆయన ఎక్కడున్నారో వీళ్ళ చేత చెప్పించాలి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. జోర్దార్! తీసుకో, ఇదిగో. ఏయ్, నా మిత్రుల్ని కొడతావా? నేను చేస్తాను చూడు. వదలకండి. అంతే. అరే, నా కాలు పోయింది, నా కాలు పోయింది అని వాడిని వదలకు. పడిపోయాడు. వీడిని బయట పారేద్దాం, రండి. వీళ్ళని కట్టేసి పారిపోదాం. తొందరగా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకుంటే మామయ్య ఎక్కడున్నారో తెలుస్తుంది. అటువైపు వెళ్తున్నారు. త్వరగా పట్టుకోండి. వాళ్ళు పారిపోతున్నారు. ఒరే, పర్వాలేదులే, వాళ్ళు పారిపోతే మనకేంటి? మనకు కావాల్సింది వజ్రం కదా, దాన్ని వెతుకుదాం. బాస్, ఏంటి మర్చిపోయారా? వాళ్ళు వజ్రాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఏంటలా నా మొహం చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళని కలపండి. త్వరగా రా. స్టూపిడ్ ఇడియట్, ఖాళీ ప్లేట్ ఇస్తున్నారు, పదార్థాలేవి? బాస్, తినడానికి రాలేదు, వజ్రాన్ని కనిపెట్టాలి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? పదండి, జ్యువెలరీ షాప్ కు వెళ్దాం. అవును, ఏంటి అలా చూస్తున్నారు? మన వజ్రాన్ని కొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడ. వీళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది. మన మామయ్య కన్నా సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ముందు నన్ను ఈ బండ్లోంచి కిందకి దింపో. ఇంతకీ మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాము? మనం హోటల్లో వజ్రం డీల్ ముగించడానికేగా వచ్చాం. అంతా నాశనం అయిపోయింది. మనం ఇప్పుడు హోటల్లోనే ఉంటున్నాం. అలాగా? అయితే డైమండ్ ఏది? ఆ డైమండ్ వాళ్ళు తీసుకుని పారిపోతున్నారు. రండి పట్టుకుందాం. మిమ్మల్ని ఓయ్. వాడు పారిపోతున్నాడు. అరే, ఏం చేస్తున్నావు? ఈ రోజు సండే, బాగా చలి పెడుతోంది. త్వరగా ఏసి ఆఫ్ చేయి, లేదంటే నాకు నిద్ర రాదు. మనం దానికి రాలేదు. మనం వజ్రాన్ని దొంగిలించి వెళ్లే వాళ్ళని పట్టుకోవాలి, అందుకే వచ్చాం. త్వరగా పదండి. ఓ
అరే మనం ఎందుకు ఇలా పరిగెత్తుతున్నాం? క్లైమేట్ చాలా బాగుంది. ఈ సన్నివేశం చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంది. ఎంతటి పచ్చడి ప్రదేశం కదా. ఈ చెట్టు మీద ఉండే బటర్ఫ్లైని పట్టుకుని వాటితో ఆడుకోవాలనిపిస్తోంది. బాస్ మనం బటర్ఫ్లై పట్టుకోవడానికి రాలేదు. ఆ వజ్రాన్ని తీసుకెళ్లే వాళ్ళని పట్టుకోవాలి. ఏంటి మర్చిపోయారా? అలాగా? త్వరగా వాళ్ళని ఫాలో చేయి. అదిగో పారిపోతున్నారు. అరే శబాష్ శబాష్ శబాష్, ఇద్దరు ముందు పారిపోయారు. వీళ్ళిద్దరూ మన వెనకాతలు వచ్చారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఆ గ్యాంగ్ కు చెందిన వాళ్ళే. ఏంటి గ్యాంగ్స్టర్సా? త్వరగా చెప్పండి, మావయ్య ఎక్కడున్నారు? ఇలా చూడు, ఇప్పుడు మీ మామయ్య పిచ్చాసుపత్రిలో ఉన్నారు. ఏంటి మా మావయ్యని మెంటల్ హాస్పిటల్లో చేర్చావా? ఏం చేయమంటావు చెప్పు, తను మా అమ్మని కొట్టాడు కదా. ఏంటి కన్నా సార్ మామయ్య మీ అమ్మగారిని కొట్టారా? కన్నా సార్ మామయ్య కాదు, సింగ్ సార్ మామయ్య. ఓ సింగ్ సార్ ఎవరు? ఓ పేరును ఎక్కడో విన్నట్టుగా ఉందే. అరే మీరే సింగ్ సార్. ఓహో అవునవును. నిజం చెప్పాలంటే మా నాన్నగారు కూడా అలాగే ఉండేవారు. సింగ్ సార్ నాన్న సింగ్ సార్ అయి ఉంటారు. ఆయన సింధుబాద్ గా ఉండరు కదా, వాళ్ళ తాత కూడా సింగ్ అయి ఉంటారు. ఏంటి అనుమానమా? బాస్ ఎందుకు ఇక్కడ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు? మనం ఇక్కడికి వచ్చింది బ్యాగ్ కోసం. ఓ అవును, ఓ పిల్లి దగ్గర నుంచి ఆ బ్యాగుని తీసుకోండి. నేను ఇవ్వను. త్వరగా రండి, పట్టుకోండి. బన్నీ, ఈ బ్యాగ్ పట్టుకో. పట్టుకున్నా. మాతోనే ఆడుకుంటావా? వెళ్ళరా. నేను తీసుకుంటా. ఇది చాలా బరువుగా ఉందే. వదిలు. నేను వదలను. బ్యాగ్ వదిలేయ్. ఈ బ్యాగ్ వదిలేయ్. అది నా బ్యాగు, తిరిగివ్వు. సారీ, ఇదిగో తీసుకోండి. ఓ అరేరే మీరేం చేస్తున్నారు? దక్కిన బ్యాగ్ ని తిరిగి ఇచ్చేసారు ఎందుకు? అరే నేను మళ్ళీ మర్చిపోయాను. త్వరగా తని పట్టుకోండి. ఎవరు మీరు? నడి రోడ్డు మీద రౌడీజం చేస్తున్నారా? అందరిని పట్టుకుని బండి ఎక్కించండి త్వరగా. పాండా గారు మీరు రావడం చాలా మంచిదైంది. మీరు ఈ సిటీలో అసలు ఏం చేస్తున్నారు? మీకు తెలీదా? నేను ఈ సిటీలోనే డ్యూటీలో ఉన్నాను. నా పేరు డి పాండా, ధైర్యమైన పాండా. కొంతమంది అయితే నన్ను చూసి డేంజర్ అయిన పాండా అంటారు. అంటే మీరు ఏ పాండా కాదా? లేదు లేదు, పాలన్పూర్ లో పాండాగా ఎవరు డ్యూటీ చేస్తున్నారో చెప్పండి. తను నా తమ్ముడు, అదే బి పాండా. నన్ను డి పాండా అంటారు. బి తర్వాత సీఏ కదా రావాలి. సి పాండా ఏమైపోయారు? అబ్బా, తను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. మేమందరం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. సార్ రౌడీలు వాళ్లే, మేము మంచివాళ్ళం. 4 రోజులు జైల్లో ఉంటే మీ రౌడీజం ఉన్న చోట లేకుండా పోతుంది. పదండి. మేం గానీ జైలుకి వెళ్ళామనుకో, మామయ్యని అసలు ఎవరు రక్షించలేరు. అనుమానమా? నేను చెప్పే ఐడియా వినండి, పారిపోండి. ఏయ్ త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకో. ఒకసారి అలా చూడండి, అక్కడ పాడుపడ్డ బంగ్లా కనిపిస్తోంది. ఖచ్చితంగా అందులో ఎవరు ఉండరు. రండి, ఈ రోజు రాత్రికి మనం అక్కడే ఉందాం. థాంక్ గాడ్, తప్పించుకున్నాం. మనం ఇప్పుడు సేఫ్ గా ఉన్నాం. అనుమానమా? అందరూ సేఫ్ గా ఉండడానికి ఏం కావాలి? నువ్వు సైఫ్, నేను సల్మాన్, ఇక బన్నీ నువ్వు అమీర్ గా మారు.
ఏ మూర్ఖుడా, అది సేఫ్ కాదు, సేఫ్ అంటే రక్షణగా ఉంటామని అర్థం. మనం ఇక్కడ ఉండడం ఎవరూ కనిపెట్టలేరు. ఒకవేళ మనం ఇక్కడే ఇలాగే ఉన్నామంటే వెతకాల్సిన వాళ్ళని వెతకలేము. పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారు, అనుమానమా? పోలీసులకి విషయం చెప్పేద్దాం, అప్పుడు మనల్ని అపార్థం చేసుకోరు. వాళ్ళందుకు ఒప్పుకోరు. రోడ్లో నిలబడి వాళ్ళతో మాట్లాడాం కదా, ఆ ఇన్స్పెక్టర్ మనందరినీ జైల్లో పెట్టేస్తారు. అయితే కిటీ, ఇప్పుడు మనం ఆ రౌడీలు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలి. అయితే మనందరం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలంటావా? లేదు, మనం ఇప్పుడు ఒక ఐడియా ఆలోచించాలి. వాళ్ళు మనల్ని గుర్తుపట్టకూడదు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా? అన్నా, నాకు సల్మాన్ మొహం వేస్తే బాగుంటుంది, అతనంటే నాకు చాలా ఇష్టం. టెన్షన్ తో బుర్ర పగిలిపోయేలా ఉంది. వీడేంట్రా అంటే కామెడీ చేస్తున్నాడు. కామెడీలేం కాదు, నిజమే. నాకు సల్మాన్ అంటే ఇష్టం. నాకు స్వాగతం పలకరా? ఒరే బుద్ధిలేనోడా, రౌడీల్ని మనం వెంట పెడుతున్నాం, పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారు, అనుమానమా? మనం రౌడీల్ని వెంబడిస్తాం, పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారా? ఇది నిజంగానే బాగుంది. అది వదిలే, బన్నీ ప్లాన్ చెయ్యి. మామయ్యని కన్నా సార్ని ఆ రౌడీలే కిడ్నాప్ చేశారు. అలాగే ఆ రౌడీలు మామయ్య రూమ్ లో ఏదో వెతుకుతున్నారు. అంటే ఆ ఫార్ములా వాళ్ళ చేతికి చిక్కలేదు. అయితే మరి ఆ ఫార్ములా ఎక్కడుంది? నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆ ఫార్ములా మామయ్య రూమ్ లోనే ఉండాలి. రండి, మనం అక్కడికి వెళ్ళి వెతుకుదాం. సూపర్. పోలీసులకి రౌడీలకి మన మొహాలు బాగా గుర్తున్నాయి, అందుకని మనం మారు వేషంలో వెళ్ళాలి. సరే, అయితే పదండి. ఇప్పుడు కాదు, రేపు ఉదయం మనం అందరం ఆ హోటల్కి వెళ్దాం. మారు వేషం అంటే ఏ వేషంలో వెళ్ళాలి? మీరెవరు? మనం ఇప్పుడు వెంటనే మామయ్య రూమ్కి వెళ్ళాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. చుట్టమ్ముడు, పోపట్ని బయటికి పంపించాయి. వాడికి అన్ని విషయాల్లో అనుమానమే. వాడు అడుగుతాడు, ఏదైనా అనుమానమా? అప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. నీ తెలివి తక్కువతనమే మనల్ని ఇరికిస్తుంది, అనుమానమా? నాకు ముందే తెలుసు ఖచ్చితంగా మీరు హోటల్కి వస్తారని. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరేం తీసుకుంటారు, కాఫీయా లేదా టీయా? హలో, మీరు వెయిటర్ కాదు, బాసు. మనం వాళ్ళ కోసమే వచ్చాము. ఐడియా. ఇది చాలా తప్పు. మేము మారువేషాల్లో వచ్చాం, మీరు మమ్మల్ని అస్సలు కనిపెట్టలేరు. మారువేషంతోనే వచ్చారు, కానీ ఆ బ్యాగ్ కలర్ మార్చడం మర్చిపోయారు. పారిపోండి. అదిగో పారిపోతున్నారు. త్వరగా వచ్చి ట్రాలీలో ఎక్కండి. సెక్యూరిటీ, Yes, sir. వారిని పట్టుకోండి. Yes, sir. వెంటనే పోలీస్కి ఫోన్ చేయి. Yes, sir. ఎక్స్క్యూజ్ మీ, ప్యాంటు షర్ట్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ కి ఎందుకు వచ్చాం? మనం దానికోసం రాలేదు. అనుకోకుండా ఇందులో పడిపోయాం. వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. అటు వెళ్దాం, పదండి. ఎక్కడికి వెళ్ళారు?
ఎక్స్క్యూజ్ మీ, నా కోసం పాస్తా ఆర్డర్ చేయండి. ఈ రోజు నా తరపున అందరికి పార్టీ. తప్పించుకోవడానికి సరైన సమయం. పార్టీ కోసం రాలేదు, వజ్రమే కావాలి. తమాషాగా ఉందా? నో సార్. నాతోనే పెట్టుకుంటారా? మనం వెంటనే ఫైటింగ్ ని స్టార్ట్ చేద్దాం. వాళ్ళు పారిపోతున్నారు, త్వరగా పట్టుకోండి. వాళ్ళు మళ్ళీ పారిపోయారు. ఆగండి, అలాగే ఆగండి. పారిపోండి పోలీస్. వాళ్ళని పట్టుకోండి సార్. హోటల్ మొత్తాన్ని వాళ్ళు నాశనం చేసేశారు. ఏంటి? ఎవరింట్లో అద్దాలు ఉన్నాయో వాళ్ళు ఇతరుల హోటల్పై రాళ్లు విసర్రం. త్వరగా వాళ్ళందరినీ పట్టుకోండి, పట్టుకోండి. సార్, మేము ఇన్నోసెంట్. ఇక్కడికి మేము మా మామయ్యని వెతుక్కుంటూ వచ్చాం. ఏంటి? వెతికి పట్టుకోవడం మా పని. ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని నేను. ఇక్కడ కనపడకుండా పోయింది మావయ్య అయినా సరే, అల్లుడైనా సరే, పైజామా అయినా సరే. వీళ్ళని తీసుకువెళ్ళండి త్వరగా. ఇన్స్పెక్టర్ డి పాండా, మేమే తప్పు చేయలేదు. ఏంటి? నువ్వేం చేయకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆలోచించు. ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు మేము ఏం చెయ్యాలి? బండి ఆపండి, ఆపండి. ఆపండి, దయచేసి బండిని ఆపండి. ఎక్కడికి వెళ్ళారు? బండి శబ్దం వచ్చింది. ఎవరయ్యా నువ్వు? ఏం చేస్తున్నావు? కాస్త మిస్ అయ్యుంటే టైర్ అడుగున పడి అప్పడంలా అయిపోయి ఉండేవాడివి. అరే, ఈయన మా కన్నా సార్. చట్టాన్ని నువ్వు నీ చేతిలో తీసుకుంటున్నావా? నీ కంటికి ఎందుకు నల్లగుడ్డ కట్టుకున్నావు? అతన్ని కిడ్నాప్ చేశారు కదా. కన్నా సార్, కన్నా సార్. అరే ఏంటిది? ఇలా చూడు, నీ కాలు కింద మాత్రం పెట్టకో. ఏంటి? అలా చేస్తే ఇక నడవడానికి కాలు ఉండదు. నేను నీ కాలు విరగొట్టేస్తాను. సారీ, సారీ. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నాకొద్దు, అది ఖాయం. ఇన్స్పెక్టర్ పాండా, ఇప్పుడు నాకు కావాల్సింది మీ సాయం. చప్పట్లు. కొడతాను, తప్పకుండా కొడతాను. అదెప్పుడు తెలుసా? నా చోట్లో నేను కొడతాను. ఫ్రీ టైంలోనే అలా చేస్తాను. ఇంకా మంచి మూడ్లో ఉన్నప్పుడు చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన మన పాండా కాదు, ఆయన తమ్ముడు డి పాండా. ఓ సార్, ఈయన మా అందరినీ దొంగ అనుకొని పట్టుకెళ్తున్నారు సార్. ప్లీజ్ కాపాడండి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు మనం అపరాధులని. చెయ్యని తప్పుకి వేయకూడదు శిక్ష నిరపరాధులకి. చప్పట్లు. అయితే ముందు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ 5 స్టార్ హోటల్లో చిన్నపిల్లలు ఆడకూడదని చెప్పు.
వస్తువులన్నింటినీ పగలు కొట్టారు. వాటికి నష్టపరిహారం చెల్లించాలిగా. సార్ మావయ్యని కిడ్నాప్ చేశారు. మేము ఆయన కోసం వెతుకుతున్నాం. ఆ కిడ్నాపర్స్ మమ్మల్ని కూడా వెంబడిస్తున్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు. మామయ్య గూండాల కస్టడీలో ఉన్నారు. నేను వాళ్ళకి తెలియకుండా తప్పించుకొని వచ్చాను. అలాగా? మీ మావయ్యని కిడ్నాపర్స్ ఎక్కడ బంధించారు? నాకు తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళు నా కళ్ళకి గంతలు కట్టే తీసుకువెళ్లారు. తప్పించి వచ్చేటప్పుడు రోడ్డైనా కనీసం చూసుంటారు కదా, అనుమానమా? అరే అలా కాదు, గంతలు కొంచెం కదిలితేను నాకు కొంచెం కొంచెం కనబడింది. అలాగే దారి చూసుకుంటూ నేను పారిపోయి వచ్చాను. ఇప్పుడు మీరే చెప్పండి, నన్ను ఎప్పుడు దద్దామని తిడుతూ ఉంటారుగా, ఆయన తలుచుకుంటే గంతలు విప్పేసుండొచ్చు కదా. గూండాల కస్టడీలో రాత్రంతా నిద్రపోయాను. వచ్చే దారిలో గంతలు తీయడం మర్చిపోయాను. చప్పట్లు. ఇన్స్పెక్టర్ పాండా, చూడండి, ఇప్పుడు మీకే తెలిసింది కదా, మేము మామయ్యనే వెతుకుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. ఏంటి? హోటల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇది పోలీస్ కేస్. నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అయితే దానికి ఒకే ఒక దారుంది. మళ్ళీ పరిగెత్తుదాం. కన్నా సార్, పారిపోండి. వద్దు, ఆగండి. మీరు వాళ్ళని షూట్ చేయకండి. వాళ్ళు చిన్నపిల్లలు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకురండి. నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపాలి. ఇక చాలు, ఎంత దూరం పారిపోవాలి. చప్పట్లు. మనం అడవిలోకి వచ్చాం. పోలీసులు మనల్ని వెతికి పట్టుకోలేరు. సార్, మిమ్మల్ని వాళ్ళు ఎలా కిడ్నాప్ చేశారు? ఓయ్ కిట్టి, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మావయ్యని కిడ్నాప్ చేసేశారు. అప్పుడు నేను మావయ్యని వెతుకుతున్నాను. నా దగ్గరే ఫార్ములా ఉందనుకొని నన్ను కూడా కిడ్నాప్ చేశారు. అరే ఫార్ములా ఫార్ములా ఫార్ములా, ఆ ఫార్ములాలోనే అసలు ఏముంది? మామయ్య గారు ఒక ఫార్ములాని తయారు చేశారు. దాన్ని తాగితే ఒక రోజు మనకు ఏది గుర్తుండదు. ఓ అలాగా, ఇప్పుడే అర్థమైంది. అంటే ఆ రౌడీలకు ఆ మందు కావాలి. వాళ్ళు ఎవరి దగ్గరైనా దొంగిలించి ఆ మందు వాళ్ళ చేతే తాగిస్తారు. అప్పుడు వస్తువులను పోగొట్టుకున్న వాళ్ళు ఏం జరిగిందో మర్చిపోతారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి పారిపోయి వచ్చావు నీళ్ళల్లో దూకి. తెలియదు నాకు ఎందుకు కావాలో ఫార్ములా వాళ్ళకి. చప్పట్లు. ఆ ఫార్ములా నా దగ్గరే ఉంది. అరే ఇలా చూడండి, నిజంగా అది నా దగ్గర లేదు. ఆ రౌడీలకి నా దగ్గరే ఉందని చెప్పాలి. అది నా దగ్గరే ఉందని చెప్పాలి. ఆ తర్వాత రౌడీలు నన్ను వెతుక్కుంటూ వస్తారు. మామయ్యని కాపాడొచ్చు. ఇప్పుడు ఈ సమాచారాన్ని వాళ్ళ దాకా ఎలా వెళ్ళి చేర్చాలి? ఓ టీవీ ద్వారానే. ప్రముఖ సైంటిస్ట్ కన్నా గారిని ఏ ఫార్ములా కోసం కిడ్నాప్ చేశారో ఆ ఫార్ములా ఇప్పుడు మిస్టర్ బన్నీ దగ్గరే ఉంది. నా దగ్గర ఉంది, ఇదిగో చూడండి. వీళ్ళు చాలా మూర్ఖులుగా ఉన్నారే. ఒక ఫార్ములా కోసం ఒక సైంటిస్ట్ ని కిడ్నాప్ చేశారు. మీరు చెప్పే ఆ మూర్ఖుడు మీరే బాస్. సైంటిస్ట్ కన్నాని మనమే కిడ్నాప్ చేశాం. మీరది మర్చిపోయారా? దాన్ని ముందే చెప్పొచ్చుగా. నిన్నటి నుంచి నేను టెన్షన్ గా ఉన్నాను. ఇతన్ని ఎందుకు ఇక్కడ కట్టిపడేశారని ఆలోచిస్తున్నాడు. బాస్, మీ మతిమరుపు వల్ల మనకి బోల్డ్ అంత నష్టం ఏర్పడిపోతుంది తెలుసా? కానీ ఇప్పుడు నాకు అంతా గుర్తుకొచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఫార్ములాతో పాటు టీవీ స్టేషన్ కు వచ్చారు. మన వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురండి. ఐ సెడ్ గో. ఇది ముఖ్యమైన వార్త. ముందుగా దీన్ని మన ఛానల్లోనే చెప్తున్నా. తర్వాత మిస్టర్ బన్నీ వాళ్ళ స్నేహితులు, తర్వాత కన్నా గారు కూడా మన స్టూడియోలోనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మా పక్కింట్లో ఉన్న గోపు 2 పిల్లల్ని కంది. మీరు ఏ ఫార్ములానైతే వెతుకుతున్నారో అది మా దగ్గర ఉంది. చప్పట్లు. సో మిస్టర్ బన్నీ, ఆ ఫార్ములాలో అంత పెద్ద రహస్యం ఏంటి దాగుంది? ఈ ఫార్ములా చాలా ముఖ్యమైనది. మేము దీన్ని ఎవరికి ఇవ్వం. ఆ బ్యాగు ఆ పిల్లి దగ్గరే ఉంది. అది ఇప్పుడు టీవీ స్టేషన్ లో ఉంది. పద త్వరగా టీవీ స్టేషన్ కి వెళదాం.
కానిస్టేబుల్స్ పదండి, మనం వెంటనే టీవీ స్టేషన్కి వెళ్దాం. వెంటనే మనం నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి. పదండి. కడుపు నిండా కాసేపటి క్రితమే మనం తిన్నాం. మనం తప్పించుకోవాలి. ఇక్కడెందుకు నించున్నాం? చప్పట్లు. అలా వాళ్ళు వచ్చారంటే మనల్ని పట్టుకొని వెళ్ళని. ఎవరినంటున్నావు? వాళ్లే, ఎవరైతే మామయ్యని కిడ్నాప్ చేశారో వాళ్లే. ఎవరన్నా కదిలితే అంతే, మర్యాదగా బండిలో కూర్చోండి. ఎందుకనే? మేం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. తమ్ముడు, వీళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తారట. దాడి చేద్దాం. అరే వద్దు, అరే వద్దు, నా మాట విను. వీళ్ళతో వెళ్తేనే మన మామయ్యని కనిపెట్టొచ్చు. తమ్ముడు, వీళ్ళు మనల్ని కూడా కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి ధ్వంసం చేయండి. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళెందుకు మనల్ని కాపాడుతున్నారు? సూపర్. వీళ్ళు ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు? వజ్రం కోసమే బాస్. అలాగా? ఆ వజ్రాన్ని తీసుకుని మనం ఏం చేస్తాం చెప్పు? సినిమా తీస్తామా ఏంటి? సినిమా కాదు బాస్, వజ్రం వజ్రం, డైమండ్స్. ఓ అవును, ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. కొట్టండి. చూడు బాస్, మేము మీ మనుషులం బాస్. సారీ, తప్పుగా అనుకోవద్దు, నేను అది మర్చిపోయాను. పద వెళ్దాం. త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి, మనం ఈ రేసులో గెలవాలి. వెళ్ళండి, వాళ్ళని ఓవర్టేక్ చేయాలి. మనం రేస్ కోసం రాలేదు, వాళ్ళని ఫాలో చేయాలి. మన డైమండ్ బ్యాగ్ వాళ్ళ చేతిలోనే ఉంది. అదిగో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో చేయండి. మావయ్య, సబాష్, క్లీన్ చేసే వాళ్ళని తీసుకొచ్చారా? వీళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కాదు, ఫార్ములా కనిపెట్టిన వాళ్ళు. ఏమిటి ఫార్ములా? అరెరే, మళ్ళీ మీరు ఆ విషయం మర్చిపోయారా? మతిమరుపును తెప్పించే ఆ ఫార్ములా మనకి ఎంతో అవసరం. నాకు ఇందాకే మతిమరపు రోహం ఉందిగా. ఆ ఫార్ములాతో మనం ఏం చేయాలి మోనా? జనాల్ని దోచుకొని వాళ్ళకి మతిమరుపు వచ్చేలా చెయ్యడమే మన పని. అవును కదా, నాకు ఇప్పుడు ఫార్ములా కావాలి. ఏ బన్నీ, అతనికి ఫార్ములా ఇవ్వకు. నాకు ఆ ఫార్ములా కావాలి. ముందు మా మామయ్యని వదిలేయి. నా ముందే నువ్వు కండిషన్ వేస్తున్నావా? ఎన్ని తాడ్లు మాకు కట్టినా మేము వాటిని తెంపేస్తాం. మర్యాదగా మావయ్యని వదిలేండి, లేకపోతే ఫార్ములాని చింపేస్తాం. చప్పట్లు. లేదు, వద్దు, అలా చెయ్యకు ప్లీజ్. ఫార్ములాని ఏం చేయకండి. అతని మావయ్యని వెంటనే వదిలేయండి. తమ్ముడు, ఇప్పుడు వాళ్ళు మీ మావిని వదిలేశారు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? నీ దగ్గర ఏ ఫార్ములా లేదు కదా. ఏమన్నావు? అందరినీ పట్టుకోండి, పారిపోండి. పట్టుకోండి త్వరగా. ఓయ్, నా దగ్గర కూడా బ్లాక్ బెల్ట్ ఉందన్న విషయం నీకు తెలియదు అనుకుంటాను. మార్కెట్ లోనే కొన్నాను. మనం కంటిన్యూ చేద్దామా?
పారిపోండి. ఇలా చూడండి, నా దగ్గరికి రాకండి. నా దగ్గర గన్ ఉంది. పట్టుకోండి. వీళ్ళెవరు? ఆ ఫార్ములా నాకు కావాలి. లేదు లేదు, వీల్లేదు. ఆ ఫార్ములా నాకు కావాలి. మావయ్యని కిడ్నాప్ చేసింది నేనే. ఫార్ములా నాకే సొంతం. అతనేమైనా మీ మావయ్య? ఏవైనా చేసుకో, ఫార్ములా మాత్రం నా సొంతం. ఇలా చెప్తే వినవుగా. ఇదిగో తీసుకో. అయితే ఇదిగో. అయితే ఇదిగో. అయితే ఇదిగో. అయితే ఇప్పుడు నువ్వు తీసుకో. అయితే ఇదిగో. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో. ఇంతకీ మనం ఏ ఫార్ములా కోసం గొడవ పడుతున్నావు? బాస్, మతిమరుపుని తెప్పించే ఆ ఫార్ములా మనకెంతో అవసరం. అరే అవును, ఫార్ములా నాకు సొంతం. అరే మనం ఇక్కడ ఫార్ములా కోసం రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి డైమండ్ కోసం వచ్చాం. పెళ్లి దగ్గర డైమండ్స్ ఉన్నాయా? ఆ డైమండ్స్ నాకే సొంతం. తప్పించుకున్నాను. ఏమైపోయాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను వాణ్ణి కనిపెట్టి తీసుకొస్తా. వచ్చాడంటే ఎర్రగొట్టేస్తాను. ఒక్క నిమిషంలో నన్ను మోసం చేశాడే. ఎంత డబ్బులున్నాయో చూడు. ఇది నా గొడవనా లేక బాక్సింగ్ కోర్ట్నా? ఎవరొచ్చినా గొడవ పడుతూనే ఉన్నారు. ఏంటి? ఎవ్వరు కదలకండి. ఎంత ధైర్యం! మీరు నా మీదే నీళ్లు పోస్తారా? కొట్టండి. ముందు ఇక్కడ ఉన్న పోలీసుల్ని కొట్టండి. మన మధ్యన గొడవ తర్వాత పెట్టుకుందాం. ఏంటి? ఇంకొంతమంది పోలీసులను తీసుకొచ్చుంటే బాగుండేదనిపిస్తోంది. పరిగెట్టండి, ఇదే సరైన సమయం. ఏంటి అనుమానమా? లేదు, ముందు మన మామయ్యని కాపాడాలి. దాడి చెయ్యండి. అరే, ఈ పిల్ల ఎంత క్యూట్ గా ఉందో.
అందరినీ త్వరగా బండిలోకి ఎక్కించండి. అన్ని రౌడీల్ని వెంటనే పట్టుకోండి. నువ్వు రహస్య మిషన్కి వచ్చావు కదా. కమిషనర్ దయాల్ రిపోర్టింగ్ సార్. అలాగా నన్ను తెద్దామనుకుంటున్నావా? కమిషనర్ ఇన్స్పెక్టర్ని చూడగానే సెల్యూట్ చేస్తారా ఏంటి? అలాగా, ఒకవేళ నేను కమిషనర్ కాకపోతే మరి ఇంకెవరు? డాన్, ఆ, మీరు డాన్. 11 ఏరియాల నుంచి పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు, కానీ ఈయన మిమ్మల్ని పట్టుకున్నారు. ఏయ్ ఆగు, ముందు నువ్వెవరో చెప్పు. ఇంతకు ముందెప్పుడు నేను ఇక్కడ చూడలేదే. సార్ నేను ఇక్కడికి నెయ్యి అమ్మడానికి వచ్చాను. మళ్ళీ మర్చిపోయారా? బాస్ మనం ఇక్కడ డైమండ్ డీలింగ్ కోసమే వచ్చింది, గుర్తుంచుకోండి. అరే అవును కదా, నేను ఆ విషయాన్ని మర్చిపోలేదు. తప్పించుకోవడానికి అలా చెప్పాను. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. ఈ ఫార్ములా మధ్యలో డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చప్పట్లు. మేమిక్కడ డైమండ్ స్మగ్లింగ్ కోసమే వచ్చాం, కానీ ఈ పిల్లి దాని బ్యాగ్ ని వదిలిపెట్టి మా బ్యాగ్ ని తీసుకువెళ్ళిపోయింది. ఆ వజ్రం నాకు సొంతం. వజ్రం నాకే సొంతం. అయితే నాకు ఏది సొంతం? నన్ను అడిగితే నాకేం తెలుసు. ఒకవేళ ఫార్ములా సొంతం కావచ్చు. అలాగా ఓ, ఓ, అయితే తీసుకో. ఓరి నాయనాయ్. భలే, ఓ కేసును పట్టుకుందామని వస్తే మరో కేసు నాకు దొరికింది. అందరినీ బండిలోకి ఎక్కించాం. మమ్మల్ని వదిలేయండి, మేము పోలీసులకి సాయం చేశాం. అవును, వీళ్ళందరే నన్ను ఫార్ములాని కాపాడారు. ఈ రౌడీలందరినీ జైల్లో వేసేయండి. ఈ పిల్లలందరినీ దయచేసి వదిలేయండి. చప్పట్లు. కొడతాను, చప్పట్లు కొడతాను. కానీ నువ్వు చెప్పిన దారుణమైన కవిత కాదు, ఈ పిల్లల కోసం. ఎందుకంటే వీళ్ళ వల్లే 2 పెద్ద ముఠాలని పట్టుకోగలిగాను.